వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఏబిఎన్ అండ్ పిఆర్ డిగ్రీ కాలేజ్ కొవ్వూరు. సో మనం థర్డ్ యూనిట్లో ప్రీవియస్గా కొన్ని చాప్టర్స్ కోసం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఈరోజు మనం చెప్పుకునే చాప్టర్ ఏంటంటే కరెన్సీ సర్క్యులేషన్, కరెన్సీ యొక్క చలామణి మనం చెప్పచ్చండి. సో యొక్క కరెన్సీ సర్క్యులేషన్ అనేది చూసుకునేప్పటికీ అసలు కరెన్సీ సర్క్యులేషన్ అంటే ఏంటి? కరెన్సీ మేనేజ్మెంట్ ఎసెన్షియల్లీ related to planning, designing, issue and withdrawals of currency, encouraging its integrative availability and maintenance of quality. సో కరెన్సీ నిర్వహణ అనగా కరెన్సీ ప్రణాళిక, అలాగే రూపకల్పన, జారీ విత్డ్రాలను సమర్థవంతంగా, అలాగే నాణ్యతమైన మరియు నాణ్యమైన స్థాయిలో నిర్వహించడం అని మనం చెప్పచ్చండి. కరెన్సీ నిర్వహణ అనగా ఏంటి? కరెన్సీ నిర్వహణ అనగా కరెన్సీ యొక్క ప్రణాళిక, రూపకల్పన, జారీ, అలాగే విత్డ్రాలను సమర్థవంతంగా, అలాగే నాణ్యమైన స్థాయిలో నిర్వహించడమే భారతీయ రిజర్వ్ బ్యాంకు మనకి కరెన్సీ సర్క్యులేషన్ మనం చెప్పడం జరిగిందండి. అయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదన ప్రకారం కరెన్సీ నిర్వహణ భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన విధి అని మనం చెప్పచ్చండి. వీటి యొక్క మెయిన్ యాజ్ పర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్, కరెన్సీ మేనేజ్మెంట్ ఈజ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆర్బీఐ అని మనం చెప్పచ్చండి. సో కరెన్సీ మేనేజ్మెంట్ ఈజ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆర్బీఐ సెక్షన్ 22 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. సో మనకి ఇక్కడ ఈ యొక్క కరెన్సీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన విధిని మనం ఎలాగైతే చెప్పినామో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 సెక్షన్ 22 ప్రకారం భారతీయ రిజర్వ్ బ్యాంకు దేశంలోని నోట్లను జారీ చేసే అధికారం భారతీయ రిజర్వ్ బ్యాంకు అదే అని మనం చెప్పచ్చండి. సో ద ఆర్బీఐ ఆఫ్ ద సోల్ అథారిటీ టు ఇష్యూ ద బ్యాంక్ నోట్స్ ఇన్ ఇండియా. మొత్తం భారతదేశంలో బ్యాంక్ నోట్స్ ఇష్యూ నోట్స్ ఏవైతే కరెన్సీ నోట్లు ఇష్యూ చేసే అధికారం అనేది ఈ యొక్క ప్రధాన విధి అని మనం చెప్పచ్చండి. సో ఆల్ దోస్ 1 రూపీ నోట్స్ అండ్ కాయిన్స్, ఆల్ ఆఫ్ ద denominations are issued by the government. They are put into circulation only through the ఆర్బీఐ. సో ఒక రూపాయి నోటు, కాయిన్ మినహా మిగతా యొక్క విలువ గల పత్రాలన్నీ కూడా జారీ చేసే అధికారం మన యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉందని మనం చెప్పొచ్చండి. అండ్ డిస్ప్యూట్స్ ఇంక్రీజింగ్ స్ప్రెడ్ టు టెక్నాలజీ అండ్ డ్రైవ్ నాన్ క్యాష్ modes of payments. The demand for bank notes and coins continues to rise. The RBI Act recast on the Reserve Bank of the responsibility of not only providing bank notes adequate quantity through the country, but also maintaining the quantity of bank notes in the circulation. సో మన యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ చూసుకునేప్పటికీ పంపిణీ విధానంలో ఒక్కొక్క అతి ముఖ్యమైన ప్రక్రియత చాలా గుప్తాధిపత్యంగా భావిస్తూ జరుగుతుందండి. అయితే ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంలో నగదు చెల్లింపుల పద్ధతులు వ్యాప్తి చెందినప్పటికీ బ్యాంక్ నోట్లు కానీ నాణాలు కానీ నానాటికి పెరుగుతుందని మనం చెప్పొచ్చండి. అయితే ఆర్బీఐ చట్టం ద్వారా ఆర్బీఐకి తగిన పరిమాణంలో కరెన్సీ నోట్లను జారీ చేసే బాధ్యతతో పాటు చలామణిలో ఉన్న నోట్లను నాణ్యతను నిర్వహించే బాధ్యతను కూడా అప్పగించడం జరిగిందండి. సో కేవలం ఆ యొక్క నోట్లను ఇష్యూ చేయడమే కాకుండా వాటి యొక్క సర్క్యులేషన్స్ త్రూ ద కంట్రీ, బట్ ఆల్సో మెయింటైనింగ్ ద క్వాలిటీ ఆఫ్ బ్యాంక్ నోట్స్ ఇన్ ద సర్క్యులేషన్. చలమణ నోట్లను కూడా ఈ యొక్క అధికారం ఎవరు కలిగిందంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్కి కలిగి ఉందని మనం చెప్పచ్చండి. సో బ్యాంక్ నోట్స్ ఆర్ కరెన్సీ నోట్స్ కరెంట్లీ ఇష్యూ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ద డొమినేషన్ ఇన్ 10 rupees, 20 rupees, 50 rupees, 100 rupees, 500 rupees and 2000 notes are issued by the ఆర్బీఐ. సో మన యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంకు అనేది జారీ చేసే నోట్లలో చూసినప్పటికీ 10 రూపాయలు అవ్వచ్చు, 20 రూపాయలు అవ్వచ్చు, 50 రూపాయలు అవ్వచ్చు, 100 రూపాయలు అవ్వచ్చు, లేకపోతే 200 రూపాయలు అవ్వచ్చు, లేకపోతే 500 రూపాయలు అవ్వచ్చు, 2000 రూపాయలు, ఇవన్నీ కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా జారీ చేయడం అనేది జరుగుతుందని చెప్పొచ్చండి. అయితే చిన్న కరెన్సీ నోట్లు వంటి 2 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ న్యాయబద్ధంగానే చలామణిలో ఉంచారని మనం చెప్పచ్చండి. సో స్మాల్ కరెన్సీ నోట్స్ ఇన్ rupees 2 rupees and 5 rupees denominations has been
discounted, but the existing in 2 rupees and 5 rupees notes continue to the legal trends and are in circulations. సో ఇక్కడ చాలా మంచి ₹1 నోట్ కానీ నాణ్యాల లోపల మార్చినప్పటికీ ఇటీవల కాలంలో ₹1 నోట్ను ముద్రించడం ప్రారంభించారు మనం చెప్పచ్చండి. త్రూ ద 1 రూపీ నోట్ ఈజ్ ద కాయిన్ ద సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ రీఇంట్రడ్యూస్ టు ₹1 నోట్. సో ఈ మధ్యకాలంలో కొత్తగా ఈ యొక్క రూపాయి నోట్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మనం చెప్పచ్చండి. సో మనకి కొన్ని ఆబ్జెక్టివ్స్ మనం చూసుకున్నప్పుడు కొన్ని లక్ష్యాలు కానీ మనం ఏర్పరచుకుంటే ఈ యొక్క సర్క్యులేషన్లో ఆర్బీఐ అనేది ద అస్యూర్ ద స్మూత్ క్యాష్ ఫ్లో బై మేకింగ్ అవైలబిలిటీ సఫిషియెంట్ క్వాంటిటీ అండ్ డిస్క్రైబ్ క్వాలిటీ ఆర్ కరెన్సీ టు ద మీట్ కంట్రీస్ గివెన్. సో దేశంలో కరెన్సీ తగిన నాణ్యత మరియు పరిమాణంలో జారీ చేయటం ద్వారా నగదు ప్రవాహానికి సున్నితంగా నిర్వహించడం జరిగిందండి. సో దేశంలోని కరెన్సీ నాణ్యమైన మరియు పరిమాణంలో జారీ చేయటంలో ద్వారా నగదు ప్రవాహానికి సున్నితంగా నిర్వహించినందుకు చేసిందండి. టు ప్రింట్ నోట్స్ అండ్ ఇష్యూ కాయిన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఓన్ అండ్ సెల్ఫ్ రన్ నోట్స్ ప్రింటింగ్ ప్రెస్ అండ్ ఇష్యూ. సో ఈ యొక్క సమర్థవంతమైన సురక్షితమైన మౌలిక సదుపాయాలతో ఏర్పడిన చేత దేశంలో కరెన్సీ నోట్లు మరియు నాణ్యాలను తగినంత పంపిణీ మరియు చలామణి చేయడం, అలాగే టు డిస్ట్రిబ్యూట్ అండ్ సర్క్యులేట్ సఫిషియెంట్ నోట్స్ కాయిన్స్ సెక్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఏవైతే కరెన్సీ ఉందో వాటిని ప్రణాళికాబద్ధంగా ఇష్యూ చేయడం కానీ సరైన టైంకి అందించడం కానీ ఇలాంటి సందర్భాలు కూడా చేస్తూ ఉంటుందండి. టు విత్డ్రా యూనిట్ ఇన్ ఇన్కరెక్ట్ నోట్స్ ఫ్రమ్ ద ఇన్ సర్క్యులేషన్ అండ్ డిస్టోర్ దెమ్ ద రీప్లేస్ విత్ ద న్యూ కరెన్సీ విత్డ్రా హ్యాంపరింగ్ ద డిమాండ్ అండ్ సప్లై బ్యాలెన్స్ ఆఫ్ ద డిస్క్రీజ్డ్ క్వాంటిటీ ఆఫ్ కరెన్సీ. సో చిరిగిన లేదా నలిగిన పనికిరాని నోట్లు ఏవైతే వాటిని వెనక్కి తీసుకు వాటిని నాశనం చేసి ద్రవ్య ప్రమాణంలో సరఫరా మరియు డిమాండ్ల మధ్య సమతుల్యం దెబ్బతీయకుండా వాటి స్థాయిలో కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టడం కూడా జరిగిందండి. టు మెయింటైన్ ద సెక్యూర్ అండ్ ఎఫిషియన్సీ ప్రాసెస్ ఆఫ్ ద అకౌంటింగ్. సో ఆ అకౌంటింగ్ కొరకు సురక్షితమైన మరియు సమర్థవంతమైన ప్రక్రియలు నిర్వహించారండి. టు మేనేజింగ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎఫిషియన్సీ. సో విదేశీ మార్కెట్ సమర్థతను నిర్వహించడం, ఇలాంటి కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించారు ఆర్బీఐ. అలాగే ముద్రణ విధానం మరియు ప్రభుత్వ యాజమాన్య ఆధ్వర్యంలో ముద్రణలో తన నాణ్యాల నోట్లు ముద్రించడం. సో టు ప్రింట్ నోట్స్ అండ్ ఇష్యూ కాయిన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఓన్ అండ్ సెల్ఫ్ రన్ నోట్స్ ప్రింటింగ్ ద ప్రెస్ ఇన్ ఇష్యూస్. సో ఆర్బీఐ ముద్రణ విభాగాలు కానీ మరియు ప్రభుత్వ యాజమాన్య ఆధ్వర్యంలో ముద్రణ కార్యాలయాల ద్వారా నాణ్యాలను నోట్లు ముద్రించడం లాంటి లక్ష్యాలన్నీ పెట్టుకుని వాటి ద్వారా ఇటువంటి ఆబ్జెక్టివ్స్ అన్ని ఏర్పరచుకుని కరెన్సీ సర్క్యులేషన్ చేస్తుందని మనం చెప్పచ్చండి. సో ఇక ఫంక్షన్స్ కొన్ని విధులు చూసుకునేప్పటికీ ఆర్బీఐ ఫుల్ఫిల్స్ ద objectives and duties through its will organized and efficiency departments called Departments of Currency Management DCM and head by the Chief General Manager. సో ఇక్కడ వచ్చేప్పటికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క కరెన్సీ నిర్వహణ శాఖ ద్వారా లక్ష్యాలను విధానాలను సమర్థంగా నిర్వహిస్తూ ఉంటుందండి. సో ఆర్బీఐ ఫుల్ఫిల్స్ ద ఆబ్జెక్టివ్స్ డ్యూటీస్ త్రూ ద వెల్ ఆర్గనైజ్డ్ అండ్ ద ఎఫిషియెంట్ డిపార్ట్మెంట్స్ కాల్డ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కరెన్సీ మేనేజ్మెంట్ DCM. హెడ్ బై జనరల్ మేనేజర్ యొక్క చీఫ్ అన్నది వచ్చేటప్పటికి ఈ యొక్క శాఖ ప్రధాన ముఖ్య నిర్వహణాధికారి నేతృత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ వర్కింగ్ మేనేజ్మెంట్. ఈ శాఖలో ప్రణాళిక అధికారిక డిపార్ట్మెంట్ ప్లానింగ్ నిర్వహణ విభాగం. సో వీటిని మళ్ళీ ఎలా అంటే ద డిపార్ట్మెంట్ హ్యాస్ ప్లానింగ్ డివిజన్, రీసెర్చ్ మేనేజ్మెంట్ అండ్ రిమిటెన్స్ రెస్క్యూ డివిజన్స్, నోట్ ప్రాసెసింగ్ అనాలిసిస్ డివిజన్, ఇన్స్పెక్షన్ ఫాలో అప్ డివిజన్స్, కరెన్సీ చెస్ డివిజన్స్, నోట్ ఎక్స్చేంజ్ డివిజన్స్, ఫ్లోజ్ నోట్స్ విజిలెన్స్ సెల్స్, సెక్యూర్ సెల్స్, కోఆర్డినేషన్స్ అండ్ డెవలప్మెంట్ డివిజన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్. సో దీని వచ్చేటికి మనకి వివిధ శాఖల్లో ప్రణాళిక అధికారిక డిపార్ట్మెంట్, ప్లానింగ్ డివిజన్, నిర్వహణ విభాగం, రిజర్వ్స్ మేనేజ్మెంట్ మరియు నోటు ప్రక్రియ విశ్లేషణ విభాగం మరియు అనుసరణ విభాగం, నకిలీ నోట్ల సమస్య మరియు అభివృద్ధి విభాగం లాంటి డిపార్ట్మెంట్స్ని డివైడ్ చేయడం జరిగిందండి. సో ఈ యొక్క దాంట్లో చూస్తున్నప్పటికీ to design the currency note, government and prints them in the
అకౌంట్ సో కేంద్ర ప్రభుత్వానికి బ్యాంక్ నోట్ల డిజైన్ను ప్రతిపాదించిన దానికి అనుగుణంగానే ఇది ముద్రిస్తూ ఉంటుందండి. టు ఫోర్కాస్ట్ ద డిమాండ్ ఫర్ కరెన్సీ నోట్స్ కాయిన్స్ ద కంట్రీ. సో ఇక్కడికి వచ్చేవాడికి దేశంలో కరెన్సీ నోట్లు మరియు నాణ్యాలు డిమాండ్ అంచనా వేయుట ఇలా కూడా చేస్తూ ఉంటుందండి. అంచనా వేయడం టు సర్క్యులేట్ అండ్ డిస్ట్రిబ్యూట్ కరెన్సీ స్మూత్లీ త్రూ అవుట్ ద నేషన్. సో మొత్తం దేశమంతా కూడా కరెన్సీ సున్నితంగా చలామణి మరియు పంపిణీ చేయడం. అలాగే టు విత్డ్రాస్ డైరెక్ట్లీ అన్ఫిట్ ఇంప్రూవ్ పేపర్ నోట్స్ ఇన్ కరెన్సీ ఇన్ కాయిన్స్ ఫ్రమ్ ద సర్క్యులేషన్ కరెన్సీ. సో చలామణిలో ఉన్న కరెన్సీలు మురికిగా ఉన్న కానీ కాగితపు నోట్లు కానీ వాటి విరుద్ధంగా నాణ్యాలను వెనుకకు తీసుకోవడం లేదా వాటిని ఉపసంహరించడం కూడా అలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తాయి. సో ఇండికేట్ ద బ్యాంక్ నోట్స్. ద అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ RBI in rules 2009 deals with the payment of value of the solid of maturity notes. సో భారతీయ రిజర్వ్ బ్యాంకు నియమ నిబంధనలను 2009 ప్రకారం నిర్వహణను చేపట్టడం జరిగిందండి. సో నిబంధనలు మనం చూసుకునేప్పటికీ ఈ యొక్క చలామణి అనేది మనం చూసుకునేప్పటికీ ఎలా ఉంది అనుకుంటే చలామణి యొక్క బ్యాంక్ నోట్స్ అండ్ సర్క్యులేషన్ చూసుకునేప్పటికి చలామణిలో ఉన్న బ్యాంక్ నోట్లు చూసుకుంటే యాజ్ ఆన్ 31st March 2014 దేర్ వేర్ ఇన్ ఇండియన్ నేషనల్ రూపీ ఇన్ 12.82 lakhs crores in worth of notes and circulation within to Indian national rupee 14.28 lakhs crore in March 31st in 2015 and further Indian national rupee in 16.41 lakhs crore in the end of the March in 2016. సో మనకి ఈ యొక్క లెక్కల ప్రకారం చూసుకునేవాడికి మార్చి 31, 2014 నాటికి ఈ యొక్క చలామణి నోట్ల విలువ ఎంత అంటే 12.82% లక్షల కోట్ల రూపాయలు. అలాగే మార్చి 31, 2015 నాటికి చలామణి నోట్ల యొక్క విలువ 16.4% ఉందని మనం లక్షల కోట్లకు చేరుకుందని మనం చెప్పొచ్చండి. అయితే ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ ఆన్ నవంబర్కి వచ్చేటప్పటికి నవంబర్ 8, 2016 వచ్చేటప్పటికి అనౌన్స్డ్ ద denomination of Indian national rupee 500 rupees and 1000 rupees notes, which accounted for 86% of the total currency in circulation. Post denomination, the government has come up with a new Indian national rupee 500 and Indian national rupee 2000 rupees in notes with the added to secure features. By the on 31st March 2017, currency notes in circulation has been down to Indian national rupee 11.73 crores. సో మనకి గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 8th November 2016కి అప్పుడు ఏం చేశారంటే 500 రూపాయల నోట్లని 1000 రూపాయల నోట్లని చలామణిని రద్దు చేయడం జరిగిందండి. అయితే మొత్తం చలామణిలో ఉన్న ఈ యొక్క కరెన్సీ ఈ యొక్క 2 నోట్లు కూడా దగ్గరగా 86%, దగ్గరగా 89% వాటాలు కలిగి ఉందని మనం చెప్పచ్చండి. వీటిని రద్దు చేసిన తర్వాత అధునాతన భద్రతా లక్షణాలను జోడించిన న్యూ నోట్స్ 500 రూపీస్ అండ్ 2000 నోట్స్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ఈ యొక్క మార్చ్ 31, 2017 నాటికి మన యొక్క కరెన్సీ సర్క్యులేషన్ ఉన్న శాతం చూసుకున్నప్పటికీ 11.73 లక్షల కోట్లకు చేరిందని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క కరెన్సీ సర్క్యులేషన్లో అతి ముఖ్యమైన పాత్ర ఏంటి, కరెన్సీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ RBI కరెన్సీ సర్క్యులేషన్ అన్నప్పుడు ఈ విధంగా మీరు ప్రజెంటేషన్ చేస్తే మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయండి. థ్యాంక్ యూ.